ఇక్కడ గత కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ అధికారంలోకి వచ్చింది కానీ పాత సంబంధించినటువంటి వాటిని అవలంబిస్తున్నటువంటి స్టేట్మెంట్ చేశారు స్టార్టింగ్ లో. అంటే ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరు తిరుగుబాటు చేయబోతా ఉన్నారా ఇక్కడ ప్రజాక్షేత్రంలో? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు కాబట్టి ప్రజల్లో ఇప్పటికే అలాంటి వ్యతిరేకతను ప్రారంభమయ్యింది. ఇప్పటికే మా పార్టీ తరఫున అనేక సార్లు మా నాయకత్వం ముఖ్యమంత్రిని కలిసి కానీ గుర్తులేసుకున్న దగ్గర కనీసం పట్టాలు ఇవ్వమని అంటే వాటి గురించి మాట్లాడుతున్నాం. అందుకని ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం మీదైనా దానితో రాజీ లేనటువంటి పోరాటం ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో ఇంకో పార్టీ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కూడా మా పార్టీ రాజీ లేనటువంటి పోరాటాలు చేస్తారు. ఇంకో సమస్య బీజేపీ విషయంలో లౌకిక భావాలు కలిగినటువంటి అంశాల పట్ల బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులు కలిసి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకునే విషయం వరకు అది పరిమితంగా తప్ప ప్రజా సమస్యల మీద అది అధికారంలో ఉన్న పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తాం. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం.